అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం తీసుకునే ఆహారంలో కూడా చిన్న చిన్న చేంజెస్ చేసినట్లయితే మనం అందరం చాలా ఆరోగ్యంగా, ఆనందంగా, ఎంతో బలంగా కూడా ఉంటాం. సో మరి అవి ఎలాంటి మార్పులు తీసుకోవాలి, ఏ కాలానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఎప్పటికప్పుడు మీకు తెలియచేస్తూనే ఉన్నాం. ఇంకా మీరే ఆలస్యం, ఫాలో అవటం. సో ఈ రోజు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఎవరి కోసం ఎలాంటి ఆహారం పరిచయం చేయబోతున్నారు మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారిని అడిగి తెలుసుకుందామా? హాయ్ మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, కూడా సూపర్ ఉన్నా. థ్యాంక్ యూ మ్యామ్. మీ దయ. మా మేడం చెప్పే మంచి మంచి రెసిపీస్ ద్వారా బయట అంటే అవుటర్గా కాదు, మేము ఇన్నర్గా ఏమంటారు అందంగా, ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనేది మేము తెలుసుకుంటున్నాను, ఫాలో అవుతున్నాను. మీరు కూడా ఫాలో అయితే ఇలాగే ఉంటారు హ్యాపీగా. సో స్టార్ట్ చేసేద్దామా మ్యామ్? స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. సో మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని అందించబోతున్నారు? మనం అందరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఇప్పుడు చేసుకోబోయే రెసిపీ అందరూ తింటే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఓకే, ఏంటది? అదే పాలకూర ఆవిరి కుడుములు. పాలకూర ఆవిరి కుడుములు కావాల్సిన పదార్థాలు తెలిసేసుకుందాం. పాలకూర ఆవిరి కుడుములు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర, నానబెట్టిన పొట్టు మినపప్పు, నానబెట్టిన శనగపప్పు, నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన కందిపప్పు, నూనె, వెల్లుల్లి ముక్కలు, సైంధవ లవణం, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, మరి ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. సో మ్యామ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనము నానబెట్టుకున్నాం కదా ఇవన్నీ కూడా, దినుసులన్నీ కూడా, అంటే నానబెట్టుకున్న పొట్టు మినపప్పు, పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు, ఇవన్నింటినీ కూడా మంచిగా మిక్స్ చేసుకుని ఒక మంచి బౌల్లో ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసేసి మనం పేస్ట్లా చేసుకోవాలి. సో నానబెట్టుకున్నటువంటి కందిపప్పు ఒక కప్పు. దాంట్లోనే నేను మినపప్పుని కూడా, పొట్టు మినపప్పుని కూడా ఇస్తాను. ఓకే, అలాగే ఇప్పుడు మనం ఎన్ని గంటలు నానబెట్టుకోవచ్చు మ్యామ్? ఇవి 4-5 గంటలు సుమారు నానబెట్టుకోవాలి. ఒకవేళ రాత్రంతా నానబెట్టుకున్నా కూడా సరిపోతుందా? రాత్రంతా నానబెట్టుకుని ఇంకా బెస్ట్. ఓకే, సో అలాగే రాత్రంతా కూడా మనము ఈ 4 పప్పులు తీసుకున్నాం, 4 రకాలైన పప్పుల్ని కూడా నానబెట్టుకున్నాం. ఇది కూడా ఒక కప్పు నానబెట్టుకున్నటువంటి పొట్టు మినపప్పు. ఓకే, సో నానబెట్టుకున్నటువంటి శనగపప్పు ఒక కప్పు. ఓకే, నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు ఇది 1/2 కప్ ఉన్నది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనము అంటే ఇప్పుడు మా బ్యాటర్ ఎట్లా అన్నట్టు, అంటే ఇడ్లీ పిండిలా రావాలా, దోశ పిండి కాదు, మనకి ఈ వడలు చేసుకునేటువంటి కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, అలా కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలన్నమాట. ఆవిరి కుడుములు అన్నాం కదా, కొంచెం గట్టిగానే ఉంటాయి. ఓకే, సో అయితే ఇప్పుడు దాంట్లోనే తగిన సైంధవ వేసేద్దాం. సో ఈ మిశ్రమానికి అంతా కూడా ఎంత క్వాంటిటీ సైంధవలోనే మనకి అవసరం పడుతుంది. సో ఇంత మనం వేసేద్దాం. ఓకే, సో అవన్నీ వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. అవసరం అయితే గనక కొద్దిగా నీళ్లు పోసుకోండి, లేదంటే ఫస్ట్ నీళ్లు పోసుకోకుండా రుబ్బుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మనం గట్టిగా రావాలనుకున్నాం కదా, అందుకని ఈ మిశ్రమం అంతా కూడా ఇలా మనం చక్కగా తీసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇలా తయారైంది, చూసారా? కొంచెం అలా పప్పులు అలా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు అంతా మనం దాన్ని పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఓకే, అది ఓకే. సో చూసారు కదా, చక్కగా మనం రుబ్బేసుకున్నాము. అన్ని పప్పులు వేసి మరింత బలం మనకి రావాలి అని చెప్పేసి అంతా కూడా ఈ బౌల్లోకి అలా తీసేసుకుందాము. ఇది కూడా మనకి దోశ పిండి, ఇడ్లీ పిండి లాగా చక్కగా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు కదా మ్యామ్? అవును, ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. మనకి 1-2 డేస్ వరకు ఈజీగా వాడుకోవచ్చు. అండ్ చిన్న పిల్లలకి చాలా బాగుంటుంది. దీనిలో ఐరన్, కాల్షియం, విటమిన్స్ అన్నీ కూడా ఉంటుంది. అందుకనే సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే వారానికి 1-2 సార్లు ఇలా మనం చేసుకున్నట్లయితే అందరూ హెల్తీగా ఉంటారు. సో మ్యామ్ ఇప్పుడు ఇది నేను వేసేసాను కదా, మనం ఇడ్లీ పాత్ర కూడా పెట్టేసుకున్నాము. ఇడ్లీ పాత్ర కూడా పెట్టేసుకున్నాం. ఫస్ట్ అది నీళ్ళు బాయిల్ అవుతూ ఉంటాయి కదా. సో ఇక్కడ చూసారు కదా, మేము ఏం చేసామంటే
నీళ్లు కింద పోసేసి ఈ పెట్టేసామన్నమాట. దానిపైన ఈ పాత్రని పెట్టేసుకొని మూత పెట్టుకుంటున్నాం. ఈ లోపల మంచిగా నీళ్లు వేడవుతూ ఉంటాయి, మనం కూడా ఇంగ్రీడియంట్స్ వేసి కలిపేసేయచ్చు. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. అండ్ పాలకూర అయినా ఇప్పుడు పాలకూర ఒక కట్ట మొత్తం మనం మంచిగా కట్ చేసేసుకున్నాము, పురుగులు లేకుండా మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని, సో అలా ఒక కప్పు మొత్తం మనం వేసేసుకుందాం. ఓకే, పాలకూర 1 కప్పు, పచ్చిమిర్చి కూడా 1 కప్పు వేసిన, ఇది కొంచెమే ఉంది కదా, ఒక 2 పచ్చిమిర్చీలు 3 పచ్చిమిర్చీల వరకు మనం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాము. ఆ పచ్చిమిర్చీలను వేసుకుంటున్నాము. దాంట్లోనే కొద్దిగా కరివేపాకు డైరెక్ట్ ఇట్లయినా డైరెక్ట్గానే వేసేసేయండి, చిన్న అవసరం లేదా? ఓకే, సో కరివేపాకు మనము వేసేసుకున్నాము. అలాగే దాంట్లోనే ఇది మొత్తం అల్లం కూడా వేసాము, ముక్కలు కూడా వేసి. ఓకే, అల్లం ముక్కలు కూడా చూసారు కదా ఎంత తీసుకున్నాము. మేము ఒక 1/2 కప్ తీసుకున్నాము. ఒక పెద్ద అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాము. అలాగే వెల్లుల్లి కూడా ఒక 1/2 కప్, వెల్లుల్లి కూడా ఒక 1/2 కప్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాం. సో అలాగే కొత్తిమీర మొత్తం వేసేనా? మొత్తం కొత్తిమీరను కూడా వేసేసుకుంటున్నాం. సో ఇవన్నీ వేసుకొని ఆల్రెడీ సైంధవ లవణం ఇందాక ఎప్పుడో వేసేసుకున్నాం, మనము మీకు గ్రైండ్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా మంచిగా కలిపేసుకున్నాం. ఇప్పుడు మనం తీసుకున్న పప్పులు కూడా 4 రకమైన పప్పులు ఎందుకు తీసుకున్నామంటే మినుములు అనేటువంటివి మనకి శరీరంలో ఉన్నటువంటి మజిల్స్ అన్నింటికి కూడా మనకు పోషణ ఇస్తుంది అనమాట. అంటే మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది, అలానే మజిల్ ఫ్లెక్సిబిలిటీ. మనం ఎప్పుడైనా మజిల్ క్యాచ్ అంటుంటాం చూసారా, మనకి కొంచెం ఐరన్ కానీ కాల్షియం కానీ తక్కువగా ఉన్నప్పుడు, లేకపోతే మనకు బాగా వీక్నెస్ ఉన్నప్పుడు మనకి మజిల్స్ అనేటువంటి మూవ్మెంట్ కూడా సరిగ్గా జరగదు. సో ఆ మూవ్మెంట్ జరగాలి అంటే లోపల ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది అనమాట మజిల్ స్ట్రెంత్ అవ్వడానికి. సో అవి సరిగ్గా లేకపోవడం వల్ల, లిగమెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల మనకి కొంచెం డిఫార్మిటీస్ లాగా అనిపిస్తుంది. మనం ఇంకా ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయని తెలుసుకుందాము. ఈ లోపల ఇక్కడ నీళ్లు కూడా వేడైపోయినాయి కదా, ఒకసారి వేసేసుకుందాము చక్కగా. మనం ఆవిరి కుడుపులు ఇప్పుడు నూనె రాయమంటారా దీంట్లో? ఒక దాంట్లో వేసుకొని కొద్దిగా జస్ట్ ఒక డ్రాప్ అలా స్ప్రెడ్ చేసేసుకుంటే, ఒక్కొక్క డ్రాప్ అట్లా వేసుకోవాలి, స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో అలా స్ప్రెడ్ చేసేసుకుంటే చక్కగా కూడా స్ప్రెడ్ అయిపోతుంది, మనకి కింద కూడా అంటకుండా ఉంటుంది అనమాట ఆ పాత్రకి కూడా. సో చూసారు కదా, ఇప్పుడు నేను వేసేస్తున్నాను ఇదంతా కూడా. సరిపోతుంది కదా మిగతా? సరిపోతుంది. సో ఇప్పుడు చెప్పండి మ్యామ్, నేను వేసి మూత పెట్టేస్తాను, మీరు అసలు ఈ పాలకూర ఈ కాంబినేషన్ గురించి చెప్పండి మ్యామ్. సో మన ఆకుకూరలో ఇంపార్టెంట్ అయినది మనకి పాలకూర అనమాట. మనకి దానిలో అధికమైనటువంటి ఐరన్, జింక్, అలానే కాల్షియం కూడా మనకు అందుతుంది. అందుకనే వారంలో ఒకసారి పాలకూరని మనం ఖచ్చితంగా ఉపయోగించాల్సిందనమాట. ఇంకా మనకి ఐరన్ వస్తుంది, అలానే హిమోగ్లోబిన్ లెవెల్స్. ఐరన్, హిమోగ్లోబిన్ అనేవి 2 డిఫరెంట్ కాంపోనెంట్స్. ఈ మనకి ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు తొందరగా నీరసం రావడము, కళ్ళు తిరిగినట్టు ఉండడము, లేకపోతే అసలు ఏ పని చేయడానికి ఇష్టం లేకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఐరన్ కానీ మనకి కరెక్ట్గా రేషియోలో ఉన్నప్పుడు, హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు మనం చాలా ఉత్సాహంగా ఉంటాము. అండ్ ఏదైనా ఒక వ్యాధి వచ్చినా, లేకపోతే ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చినా కానీ తొందరగా దాని నుంచి బయటపడడానికి మనకు అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే. అలానే మనం తీసుకున్నటువంటి మినుముల్లో మాషా అంటాము మన ఆయుర్వేద శాస్త్రంలో. మాషా అనేటువంటిది మన వాల్యూమ్ ఆఫ్ ఫీకల్ మ్యాటర్ని ఇంక్రీజ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే మనం మోషన్ వాల్యూమ్ ఉంటుంది చూసారా, అది చాలా మందికి చాలా తక్కువగా వస్తుంది అనమాట. ఎంత తిన్నా కానీ తక్కువగానే మోషన్ వస్తుంది అనమాట. ఆ కాంపోజిషన్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. ఎందుకంటే మనం తీసుకున్న ఫుడ్ అంతా కూడా ఎంతవరకు జీర్ణం అవుతుందో దాని నుంచి మనకి రక్తంలో మారిపోతుంది అనమాట. సో మిగతాదంతా కూడా బయటికి వెళ్ళిపోవాలి. సో అలా పోకుండా అలానే శరీరంలో నిల్వ ఉండడం వలన ఏమవుతుందంటే టాక్సిన్స్ లాగా అది ఫామ్ అయిపోతుంది. అవన్నీ కూడా విషపూరితమైనటువంటి పదార్థాలు. అవి మన ఇమ్యూనిటీని దెబ్బతీస్తాయి, అలానే మిగతా ఆర్గన్స్ అన్ని సక్రమంగా పనిచేయకుండా ఉండడానికి అవి మనకి ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. ఓకే. సో అందుకని మనకి ఇంకా ఫ్రీ మోషన్ కూడా అవుతుందన్నమాట. ఈ కాంపోజిషన్ ఏవైతే మనం పప్పులన్నీ తీసుకున్నాం కదా, సో చాలా మందికి డౌట్ రావచ్చు, ఇన్ని పప్పులు తీసుకున్నాం కదా గ్యాస్ ఎక్కువ అయిపోతుందేమో అనేసి. సో అందుకనే మనం అలా రాకుండా ఉండడానికే మనం అల్లం తురుము తీసుకున్నాం, అలానే వెల్లుల్లి తురుము తీసుకున్నాం. ఓకే, చూసారా. సో అందుకని ఈ కాంబినేషన్ అనేది మనకి గ్యాస్ రాకుండా, హైపర్ ఎసిడిటీ రాకుండా, అటు డైజెస్టివ్ సిస్టమ్ని కంట్రోల్లో ఉంచుతుంది, ఇటు మనకి మోషన్ కూడా ఫ్రీ అవుతుంది, మన నరాలకు కూడా బలహీనంగా ఉంటుంది చూసారా, వాటిని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఎందుకంటే ఐరన్ ఇంప్రూవ్ చేస్తుందని చెప్పాం కదా. సో నరాలకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కాల్షియం సపోర్ట్ ఇస్తుంది, హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అలానే కాగ్నిటివ్ ఫంక్షన్ అంటారు, అంటే బ్రెయిన్ సక్రమంగా మనం రిసీవ్ చేసుకొని దానికి తగ్గట్టుగా యాక్ట్ అవ్వడం. ఇది ముఖ్యంగా చిన్నపిల్లలు అనమాట. కొంతమంది చిన్నపిల్లలు వాళ్ళు మనం చెప్పేది అర్థమవుతుంది కానీ వాళ్ళు మాత్రం దానికి రెస్పాండ్ అవ్వలేరు.
సో అలాంటప్పుడు ఈ మినప్పప్పు ఈ పాలకూర కాంబినేషన్ వాళ్ళకి రెగ్యులర్గా పెడుతూ ఉంటే వాళ్ళకి ఆ కాగ్నేటివ్ ఫంక్షన్స్ అనేటువంటివి కూడా కరెక్ట్గా జరుగుతూ ఉంటాయి. ఈ ఆవిరి కుడుములు వేసుకున్నాము, ఇవి ఇమ్మీడియట్గా అవ్వడానికి మినిమం ఒక 10 నిమిషాలు పడుతుంది కాబట్టి ఒక్క 10 నిమిషాలు అంటే ఇవి అయ్యేంత వరకు కూడా వెయిట్ చేద్దాం. సో మనం 10 నిమిషాల పాటు వెయిట్ చేసాము. సో ఇప్పుడు చూద్దాము అయిందో లేదో ఒకసారి, ఆ తర్వాత స్టవ్ బంద్ చేద్దాం. ఒకసారి చూడండి. సో పర్ఫెక్ట్గా కుక్ ఉడికినట్టే కదా. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా సర్వింగ్ ప్లేట్లో కూడా తీసేసుకుంటాం. వావ్, ఇలా అనగానే వచ్చేస్తున్నాయి ఈజీగా. చూసారా మంచిగా ఉడికిపోయినాయి. మనం కింద నూనె కూడా రాసుకున్నాం కదా, సో అంత బాగా ఉడికిపోయినాయి అనమాట. ఇలా తీసిన వెంటనే అలా వచ్చేస్తున్నాయి. రివర్స్ అయినా సో జస్ట్ అలాగా పైన జస్ట్ కొత్తిమీర వేస్తున్నాను మ్యామ్, ఎందుకంటే బాగుంటుందని. ఓకే, సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు. ఆ కలర్కే మనకు తినాలనిపిస్తుంది. అండ్ వాసన కూడా ఎంత బాగుందో. మనం వెల్లుల్లి తర్వాత ఉల్లిపాయలు వేసాం కదా, సో ఇవన్నీ కూడా మనకు చక్కగా జీర్ణం అయిపోతుంది. చిన్నపిల్లలకైతే చాలా బలంగా ఉంటుంది. వాళ్ళు ఎదిగే వయసులో ఇవి మనం పెడుతూ ఉన్నట్టే వాళ్ళకి కనీసం అంటే ఆల్టర్నేట్గా పెట్టినా కూడా వాళ్ళకి చక్కగా జీర్ణం అయిపోతుంది. దానికి కావాల్సిన బలం అంతా కూడా వస్తుంది. అండ్ ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి మాత్రం తప్పకుండా వారానికి 2-3 సార్లు ఇలా తినిపించినట్లయితే వాళ్ళ మజిల్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది. అట్లానే వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తుంది. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి పాలకూర ఆవిరి కుడుములు రెడీగా ఉన్నాయి. ఓకే, విన్నారు కదా పాలకూర ఆవిరి కుడుము ఎలా, ఎవరికి, ఎందుకు. ఇంకెందుకు ఆలస్యం, నేను టేస్ట్ చేసి చెప్తా. వేడి వేడి మాత్రం ఇట్లనే తినాలి అబ్బాయి, ఇవి చాలా బాగుంటాయి. చల్లగా అయితే అంత టేస్టీగా ఉండవు. నేనైతే ఏరుకోరు మరి కొంచెం పచ్చిపిచ్చి ఉన్నది మరి ఏరుకోరు మరి తీసుకున్నాను, ఎందుకంటే నాకు కొంచెం స్పైస్ అంటే ఇష్టం. అసలు టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంది. అండ్ సో మరి ఇంత ఆరోగ్యాన్ని రుచిని మీకు అందించే పాలకూర ఆవిరి కుడుములు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పాలకూర ఆవిరి కుడుములు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర, నానబెట్టిన పొట్టు మినపప్పు, నానబెట్టిన శనగపప్పు, నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన కందిపప్పు, నూనె, వెల్లుల్లి ముక్కలు, సైంధవ లవణం, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర. పాలకూర ఆవిరి కుడుములు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు నానబెట్టిన కందిపప్పు, 1 కప్పు నానబెట్టిన పొట్టు మినపప్పు, 1 కప్పు నానబెట్టిన శనగపప్పు, 1 కప్పు నానబెట్టిన పెసరపప్పు, అలాగే రుచికి సరిపడా సైంధవ లవణం వేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మరొక వైపు స్టవ్ వెలిగించి ఆవిరికి ఇడ్లీ పాత్రలో పెట్టుకొని నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఈలోగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో 1 కప్పు పాలకూర, 3 పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, 1/2 కప్పు అల్లం ముక్కలు, 1/2 కప్పు వెల్లుల్లి ముక్కలు, 1 కప్పు కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రకు నూనె రాసుకొని కలుపుకున్న పాలకూర మిశ్రమాన్ని కుడుముల్లాగా వేసుకొని ఆవిరి మీద మూత పెట్టి ఉడికించుకోవాలి. కుడుములు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే శరీరంలో ఉన్న డెఫిషియన్సీని క్లియర్ చేసి త్వరగా జీర్ణమయ్యే పాలకూర ఆవిరి కుడుములు రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. నడుము నొప్పిని తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే గసగసాలను, ఎండుమిర్చిని సమభాగంగా తీసుకొని చక్కగా పౌడర్లాగా చేసేసుకొని రోజుకి 1 స్పూన్ ఉదయం సాయంత్రం అన్నం తిన్నాక తిన్నట్లయితే నడుము నొప్పిని బాగా ఉపశమనం కలుగుతుంది. ఇలా కనీసం అంటే ఒక 40 డేస్ వాడినట్లయితే ఎలాంటి కారణాల వల్ల వచ్చేటువంటి నడుము నొప్పి అయినా క్రమంగా తగ్గుముఖం పడుతుంది. సో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ చిట్కాని పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవినిలో ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని అందిస్తున్నారు? ఎవరైతే అధిక బరువుతో బాధపడుతున్నారో, అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్తో బాధపడుతున్నారో వారందరికీ కూడా ఒక చక్కటి సంజీవిని మనం ఈరోజు తయారు చేసుకోబోతున్నాం. ఏంటి మ్యామ్ అది? అదే లేఖనీయ చూర్ణం. సో విన్నారు కదా, ఇప్పుడు మనము లేఖనీయ చూర్ణం తయారు చేసుకోబోతున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం.
లేఖనీయ చూర్ణం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు అవిసె గింజలు, సోంపు, జీలకర్ర, కరక్కాయ చూర్ణం, సైంధవ లవణం, ఇంగువ, కరివేపాకు. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయమంటారు? ఫస్ట్ మనం ఇవన్నీ ఈ 3 ఇంగ్రీడియంట్స్ని చక్కగా డ్రై రోస్ట్ చేసేస్తాం. మనం ఒక 1/2 కప్ అవిసె గింజలు తీసుకున్నాం కదా, దానిని మొత్తంగా వేసేసుకుందాం. ఓకే. అవిసె గింజలు, సోంపు ఒక 1/2 కప్పు, సోంపు, అలానే జీలకర్ర ఒక 1/2 కప్పు. ఓకే, జీలకర్ర. వీటన్నిటిని కూడా అలానే మనం కరివేపాకుని చక్కగా ఇలా కొంచెం ఎండినటువంటి కరివేపాకుని ఇలా చేసేసుకున్నాం కదా, దీన్ని కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకుందామా? ఓకే. సో కరివేపాకు అంటే మనం కరివేపాకుని నీరెండలో కదా, నీరెండలో జస్ట్ కరివేపాకుని ఇంకా ఎండబెట్టగల, జస్ట్ ఒకరోజు బయట దిగగానే ఆటోమేటిక్గా ఎండిపోతాయి. సో ఆ కరివేపాకు మన ఇంట్లో కొంచెం అప్పుడప్పుడు ఎండిపోతూ ఉంటుంది కదా, అలాంటి కరివేపాకులో కూడా ఔషధ గుణాలు ఉంటాయి. ఎగ్జాక్ట్గా కరివేపాకుని మనం ఎక్సెప్ట్ మనం డీప్ ఫ్రైలో దాన్ని ఫ్రై చేస్తే దాని ఔషధ గుణాలు అన్నీ పోతాయి తప్పించి, అది నీరెండులో ఎండినప్పటికీ కూడా దాని యొక్క విలువలు అలానే ఉంటాయి. అది మన హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. దానిలోనే ఎక్కువ స్క్రేపింగ్ ప్రాపర్టీ కూడా ఉందన్నమాట. ఈ అవిసె గింజలు కానివ్వండి, జీలకర్ర, ఈ కరివేపాకు మనం ఏదైతే తీసుకున్నామో అది మన కొవ్వును కరిగించడానికి చాలా ముఖ్యమైన పాత్రను వహిస్తాయి. అందుకని ఎలా అంటే చాలా అధిక కొవ్వును కూడా మనకి సులువుగా క్రమంగా కరిగేటందుకు, అలానే ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగకుండా కూడా చూసుకుంటుంది. సో ఇప్పుడు మనకి అవిసె గింజలు కూడా చిటపట్లు ఆడేస్తున్నాయి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇవి మనం కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకున్నాం కదా, వీటిని ఇప్పుడు చక్కగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి పౌడర్ లాగా. అయితే కొద్దిగా చల్లారాలి కదా, ఇది చల్లారనిద్దాము. అండ్ ఈ లోపు అసలు చెప్పండి మ్యామ్, ఇది ఎవరెవరు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎప్పుడు, ఎందుకు? ఇప్పుడు ఈ మిక్స్చర్ అంతా కూడా మనము ఎవరైతే అధిక బరువుతో బాధపడుతుంటారో, అంటే వాళ్ళ ఒబిసిటీ లెవెల్స్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉంటుంది చూసారా. సో నార్మల్ వాళ్ళ BMI చాలా హై రేంజ్లో ఉన్నప్పుడు ఒబిసిటీ మైల్డ్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 అని చెప్తుంటాం. వాళ్ళందరికీ మాత్రం తప్పకుండా ఈ ఔషధాన్ని రోజుకు ఒకసారి ఎంటీ స్టమక్లో ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో తాగడం మాత్రం చాలా ఇంపార్టెంట్. అయితే వాళ్ళ బరువు తగ్గుతారు, అంటే ఆరోగ్యకరంగా వాళ్ళు బరువు తగ్గుతారు. అలానే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా బాగా తగ్గుతాయి అనమాట. అంటే హై కొలెస్ట్రాల్ లెవెల్స్ రాకుండా ఉంటాయి. వాళ్ళ ఈ హై కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడం మూలంగా ఏమవుతుందంటే ఫర్దర్గా మనకి బీపీ రాకుండా ఉంటుంది. అంటే హై బీపీస్ రావడం ఇలాంటివి రాకుండా కొలెస్ట్రాల్ లెవెల్స్ కరెక్ట్గా ఉండడం వల్ల హృదయానికి కూడా చాలా హితకరంగా ఉంటుంది అనమాట. అంటే హార్ట్ ఫంక్షనింగ్ కూడా బాగుంటుంది. ఈ హార్ట్ ఫంక్షనింగ్ బాగుంటే మనకి సడన్ కార్డియాక్ అరెస్ట్ కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా రక్తం గడ్డలు కట్టడం కానివ్వండి, ఇలాంటి ప్రమాదం రాకుండా మనకి ముందుగానే వీ విల్ బి ఆన్ సేఫర్ సైడ్. ఓకే. సో మ్యామ్ ఇది కూడా గోరువెచ్చగా అయింది కదా, మనకి దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుందామా? మిక్సీ జార్లో వేసుకుందాం. సో దాంతో పాటుగా మనం తీసుకున్నాం కదా ఇంగువనే 1 స్పూన్ తీసుకుందాం. ఓకే, ఇంత క్వాంటిటీ తీసుకుంటున్నాం ఇంగువ. సో ఇదంతా కూడా దీనిలో వేసేద్దాం, ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి చక్కగా మిక్స్ అయిపోతుంది. అలానే సైంధవ లవణం కూడా ఇంత క్వాంటిటీ తీసుకుంటున్నాం. ఓకే, అలానే హరితకి చూర్ణం అంటే కరక్కాయ అందరికీ దగ్గుకి బాగా ఉపయోగపడుతుందని తెలుసు, కానీ ఇది మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది, ఒబిసిటీని కూడా తగ్గిస్తుందని చాలా మందికి తెలియదు. అండ్ మనకి కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు కూడా కరక్కాయ అంటే త్రిఫలా చూర్ణం తాగేస్తుంటారు కదా అందరూ, త్రిఫలాలో కరక్కాయ కూడా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది అనమాట. సో ఆ కరక్కాయ మనకి ఫ్రీ మోషన్తో పాటు మనకి బరువును కూడా తగ్గించేస్తుంది. సో ఇంత క్వాంటిటీ మనం కరక్కాయ పొడిని తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇలా తయారైంది. సరే, ఎంత చక్కగా ఉందో, ఇంగు వాసన కూడా గుమగుమలాడుతున్నది. ఇది అసలు ఒబిసిటీకి తక్కువ అవడం కంటే కూడా మనం రోటీలో వేసేసుకొని కూడా తినేసేటట్టుగా ఉంది. సో ఈ గుమగుమ వాసన వస్తుంది కదా మనకి, మనం కూరలలో కూడా ఇలాంటి పౌడర్ కూడా వేసేసుకోవచ్చు అనమాట. సో రోజుకి కనీసం అంటే ఇంత క్వాంటిటీ స్పూన్ని మనం తీసుకొని, అంటే 1 స్పూన్ ఇంత క్వాంటిటీలో మనం 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో కలిపేసుకొని రోజు పరగడుపున తాగినట్లయితే
మనకి ఒబిసిటీ అంటే క్రమంగా తగ్గుముఖం పడుతుంది, ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. అలానే మనకు కావాల్సినటువంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుముఖం పడతాయి, బీపీ ఇంకా షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో అందరూ కూడా ఇలాంటివి తీసుకోవచ్చు. ముఖ్యంగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. కనీసం ఒక నెల రోజులైనా వాడిస్తే వాళ్ళకి ఆ డిఫరెన్స్ ఈజీగా గమనిస్తారు. ఓకే. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి లేఖనీయ చూర్ణం రెడీగా ఉంది. సో చూసారు కదా, లేఖనీయ చూర్ణం ఎవరెవరికి ఉపయోగపడుతుందో అంటే ఒకరికి ఇద్దరికి కాదు, ఆల్మోస్ట్ నాకు తెలిసి అయితే అందరికీ కూడా ఎంతో ఉపయుక్తకరమైన ఔషధం అనమాట. సో ఈ లేఖనీయ చూర్ణం, మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకు. లేఖనీయ చూర్ణం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అవిసె గింజలు, సోంపు, జీలకర్ర, కరక్కాయ చూర్ణం, సైంధవ లవణం, ఇంగువ, కరివేపాకు. లేఖనీయ చూర్ణం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో అరకప్పు అవిసె గింజలు, పావు కప్పు సోంపు, పావు కప్పు జీలకర్ర, అలాగే నీడలో ఆరబెట్టిన కరివేపాకు వేసి కాసేపు వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం చల్లారాక మిక్సీ జార్లో వేసి, అలాగే మిక్సీ జార్లో అర చెంచా సైంధవ లవణము, కొద్దిగా ఇంగువ, అర చెంచా కరక్కాయ చూర్ణం వేసి మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఒబిసిటీని తగ్గించి ఆరోగ్యంగా ఉంచే లేఖనీయ చూర్ణం రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. సో వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన మరింత ఆరోగ్యాన్ని మీ అందరికీ అందించే రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.